అసలు టినైటిస్ అంటే ఏంటి? అది ఎవరికొస్తుంది? హాయ్, ఐఎమ్ సత్యప్రకాష్ని, ఆడియాలజిస్ట్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్స్ పంజాగుట్ట బ్రాంచ్. జనరల్గా టినైటిస్ అంటే చెవిలో కొంతమంది కంప్లైంట్ చేసి నాకు చెవిలో ఏదో శబ్దం వినిపిస్తున్నట్టుగా ఉంది, బట్ సరౌండింగ్స్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్, కామ్గా ఉంది అన్నప్పుడు. లైక్ ఒక నిద్రపోయే టైంలో కానీ, వాళ్ళు ఒక్కళ్ళే ఒంటరిగా ఒక రూమ్లో ఉన్నప్పుడు కానీ చెవిలో వింతగా శబ్దాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి అది బీప్ సౌండ్, అంటే ఒక కూ అనే శబ్దం లాగా, కొంతమందికి అది ఒక పురుగు అరుస్తున్నట్టుగా ఉండడం, లేదా కొంతమందికి గాలి శబ్దంగా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని టినైటస్ అంటాం. అది ఎగ్జాక్ట్గా ఒకళ్ళకి ఒకలా ఉండి ఇంకొకళ్ళకి కూడా సేమ్ ఉండాలని ఉండదు. పర్సన్ టు పర్సన్ వెరీ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు ఈధర్ దగ్గరలో ఉన్న డాక్టర్ నన్నా విజిట్ అవ్వచ్చు, లేదు అని అంటే ఓ నియర్ బై ఆడియాలజిస్ట్ నన్నా కన్సల్ట్ అవ్వచ్చు. టినైటిస్ హియరింగ్ లాస్ అనేది ఎక్కువగా లాస్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్లో టినైటిస్ అనేది చూస్తాం. అండ్ కిడ్స్లో వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఈ కంప్లైంట్ చెప్పరు. మోర్ ఆర్ లెస్ ఇది 16 years నుంచి 80 to 90 years వరకు అందరిలోనూ చాలా కామన్గా చూసే ప్రాబ్లం అనమాట. కొంతమందికి అది విత్ లిమిటెడ్ టైంలో ఫేడ్ అవుట్ అవుతుంది, కొంతమందికి అది సస్టైన్ అవుతుంది, అలాగే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అది స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు బాగా ట్రావెల్ చేయడము, లేకపోతే ఫ్లైట్ జర్నీస్ ఎక్కువగా తీసుకోవడము, లేకపోతే స్విమ్మింగ్ చేయడము, లేకపోతే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా బిల్డప్ అయి ఉండడము, లేదంటే ఎల్డర్లీ పీపుల్లో అయితే మోస్ట్లీ నేను చెప్పినట్టుగా హియరింగ్ లాస్ ఉండడం వల్లనూ ఈ టినైటిస్ అనేది వస్తుంది. సో అలాంటివి మీరేమన్నా వింటున్నారా? మీ చుట్టూ ఏ శబ్దం లేకపోయినా మీ చెవిలో ఏదో శబ్దం వినిపిస్తుంది, కంటిన్యూస్గా ఉంది, అండ్ అది భరించలేనంత పెద్దగా ఉందని మీకు అనిపిస్తుందా? అయితే దగ్గరలో ఉన్న ఒక ఆడియాలజిస్ట్ని కానీ డాక్టర్ని కానీ విజిట్ అవ్వండి. ఇలాంటి మీ డౌట్స్ కానీ ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ విజిట్ అస్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్స్ పంజాగుట్ట బ్రాంచ్.